నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? గుర్తుకొస్తున్నాయి అంకుల్. అమ్మతో అన్నయ్యతో ఈ ఇంట్లో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. గతం మర్చిపోయిన అమ్మ అయిన వాళ్ళెవరో తెలియక పసిపిల్లలుగా ఉన్న నన్ను అన్నయ్యని తీసుకొని ఈ ఇంటికి రావటం, మీరు మమ్మల్ని సొంత మనుషులుగా ఆదరించడం గుర్తుకొస్తుంది. ఆ క్షణంలో మీరు మాకు ధైర్యం చెప్పడం, అండగా ఉండటం గుర్తుకొస్తుంది. అమ్మకి గతం గుర్తు చేయటానికి నాన్న, జేజీ, నానమ్మ, అమ్మమ్మ రావటం గుర్తుకొస్తుంది. గతం గుర్తుకు రాక భవిష్యత్ ఏంటో తెలియక అమ్మ పడిన వేదన గుర్తుకొస్తోంది. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిన అన్నయ్య కోసం అమ్మ పెట్టిన కన్నీళ్లు గుర్తుకొస్తున్నాయి. दिव्या, दिव्या, अभी, अभी, दिव्या, दिव्या, अभी, 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 दिव्या अभी अंटू अम्म
అదృష్టం. మంగా మేడం గారు మాకు చేసిన సహాయానికి మేము తీర్చుకున్న కొద్దిపాటి రుణం. అవును తల్లి, ఆ ఇల్లు నీకు దేవాలయం అయితే ఈ ఇల్లు మాకు దేవాలయం. మంగా మేడం లాంటి దేవత నివసించిన దేవాలయం. ఆ రక్తమే నీ రూపంలో ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే అంతకంటే అదృష్టం ఏముందమ్మా? రామ్మా, రా తల్లి. రామ్మా. అంకుల్, ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదమ్మా. మరి దీపాలు వెలుగుతున్నాయి, ఇల్లంతా నీట్గా ఉంది. రోజు పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి పటాల ముందు దీపం పెడతానమ్మా. అవునా? ఇంకా ఎవరికైనా రెంట్కిచ్చారేమో అనుకున్నాను. ఇల్లైతే అద్దెకిచ్చేవాళ్ళమమ్మా, గుడిని ఎలా అద్దెకిస్తాం? ఇది మంగా మేడం గారు మాకు కట్టించిన ఇల్లు, మంగా మేడం గారు నివసించిన ఇల్లు, మంగా మేడం గారి జ్ఞాపకాలు ఊపిరి నిండిన ఇల్లు ఇది. అందుకేనమ్మా ఆ దేవత ఇంటిని దేవాలయంలా మార్చుకుని రోజు ఇలా పూజలు చేస్తున్నాం. ఆ దేవుళ్ళకే కాదమ్మా, అదిగో మా దేవతకు దేవుడికి కూడా నిత్యం పూజలు జరుగుతాయి. దీపాలు నైవేద్యాలు పెడతాం, హారతులిస్తాం. ఈ ఇంటిని చూస్తుంటే అమ్మను అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది అంకుల్. ఇదంతా నిన్నో మొన్నో జరిగినట్టు అంత కలగా ఉంది. ఇదిగోండి, ఇక్కడే అమ్మ నాకు అన్నయ్యకి గోరుముద్దలు పెట్టేది. ఇక్కడే కూర్చొని అన్నయ్య నేను హోంవర్క్ చేశాం. ఇక్కడే అన్నయ్య నేను గొడవ పడ్డాం. ఇదిగోండి, ఇక్కడే చాప పైన అమ్మ అన్నయ్య నేను పడుకున్నాం. మమ్మల్ని నిద్రపుచ్చి అమ్మ మేలుకుని బాధపడేది. అంకుల్, ఇక్కడే అమ్మ నాన్న పక్క పక్కనే కూర్చుని భోంచేశారు. అప్పుడు అన్నయ్యకి ఎంత కోపం వచ్చేదో. ఆయనే నాన్న అని అప్పుడు అన్నయ్యకి తెలియదు కదా. ఆ రోజు ఇంకా గుర్తుంది. అమ్మ నేను అన్నయ్య ఆ ఇంటికి వెళ్ళొచ్చాము. అన్నయ్య మాకంటే ముందు ఇంటికొచ్చాడు.
మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొద్దు అని అమ్మతో నాతో గొడవ పడ్డాడు. వెళ్ళము అని అమ్మ చెప్పింది. వెళ్ళొద్దు అని నాతో ఒట్టు వేయించుకుంది. అదిగో ఆ దేవుడి పటాల దగ్గరే అన్నయ్య రాసిన ఉత్తరం కనిపించింది. అది చదివి అమ్మ ఇక్కడే కుప్పకూలింది. అప్పటి నుంచి అన్నయ్య కోసం వెతుకుతూనే ఉన్నాం. అమ్మకి గతం ఏంటో గుర్తుకొచ్చింది. నాన్న ఎవరో కూడా తెలిసింది. నా వాళ్ళు తెలిసారు, కానీ అన్నయ్య దూరమయ్యాడు. అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరూ కలిశారని కూడా అన్నయ్యకి తెలుసో లేదో. నాన్నని ద్వేషించి దూరంగా వెళ్ళిపోయాడు. నాన్న, అమ్మ అంతకంటే దూరం వెళ్లారన్న సంగతి అన్నయ్యకి తెలియదేమో. తెలిస్తే అన్నయ్య తట్టుకోగలడా? అమ్మ లేదు అన్న నిజాన్ని అన్నయ్య భరించగలడా? ఒక్కోసారి అన్నయ్యకి నిజమంతా తెలియకపోతేనే బాగుండు అనిపిస్తుంది. కానీ అన్నయ్యని చూడాలనిపిస్తోంది అంకుల్. అన్నయ్య ఎప్పుడొస్తాడా ఆంటీ? మేమిద్దరం ఎప్పుడు కలుస్తాం? అన్నయ్య ఏ ఊళ్ళోనే ఉన్నాడు. నాకు కనిపించకుండా నన్ను కాపాడుతూ ఉన్నాడు. నా మనసుకు తెలుస్తోంది అన్నయ్య నాకు దగ్గరలోనే ఉన్నాడు అని. ఇంత దగ్గరగా వచ్చినవాడు తనెవరో చెప్పకుండా ఎందుకున్నాడు అంకుల్? ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు? పిన్నికి భయపడా, లేదా వేరే ఏదో కారణం ఉందా? ఏ కారణం లేకుండా అభిబాబు అజ్ఞాతంలో ఉండడమ్మా. చిన్నతనంలోనే మీ పిన్నిని ఎదిరించినవాడు ఈ వయసులో భయపడతాడా? అవునమ్మా, అభిబాబుకి పౌరుషం ఎక్కువ, ధైర్యం కూడా ఎక్కువే. అమ్మా నాన్న లేరని బాబుకు తెలిసే ఉంటుంది. అందుకే తనెవరో చెప్పకుండా నీడలా నీ వెంటే ఉంటున్నాడు. ఏదో ఒకరోజు నీకు కనిపిస్తాడమ్మా. త్వరగా కనిపించాలాంటి? అన్నయ్య కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. జయజీ, నాన్నమ్మ అందరూ అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అన్నయ్యకి తెలుసు, కానీ ఎందుకో రావట్లేదు. నువ్వు ఎక్కడున్నా త్వరగా రా అన్నయ్య. ఏంటి సార్, మీటింగ్ ఆఫీస్లో కాకుండా ఇలా బయట పెట్టారు? వాళ్ళు మనల్ని పర్టికులర్గా బయటే కలవాలన్నారంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది చార్కేసా. ఏవైనా ఆచితూచి నిర్ణయం తీసుకోండి సార్. ఐ నో. హలో. హాయ్ సార్. ఇట్స్ ఓకే, మావాడే. మిమ్మల్ని కలవడానికి ముందు చాలా మందిని కలిశాం. మేము కలిసిన వాళ్ళందరూ మీ పేరే చెప్పారు. మీ గురించి తెలుసుకున్నాక మీరు ఈ డీల్ చేయగలరని మాకు నమ్మకం కుదిరింది. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ. మీరు నన్ను ఎన్నుకున్నారంటే నాకు మీరు ఇవ్వబోయే డీల్ ఎలాంటిదో అర్థమవుతుంది. మీరు మాత్రమే ఇది చేయగలరు. ఇది చేస్తే మీరు నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవుతారు.
బిజినెస్లో మీకు తిరిగి ఉండదు. థ్యాంక్ యూ. ఫస్ట్ డీల్ ఏంటో చెప్పండి. ఇలాంటి రిస్క్ డీల్ చేస్తున్నారేంటి? సార్ ఎందుకు ఒప్పుకోకుండా చూడు దేవుడా. ఓకే, థ్యాంక్ యూ. సో మిస్టర్ చాణక్య, వాట్ డు యు సే? ఈ డీల్ మీకు ఓకేనా? సే ఎస్ ఆర్ నో, థింక్ చేసి చెప్పండి. డన్. థింక్ చేయకుండా చెప్తున్నారేంటి? ఇందులో రిస్క్ ఉంటుంది. Risk is my life, possible is my hope, impossible is my enemy, danger is my game. My name is Chanakya, care of success. ఇంప్రెసివ్ చాణక్య. ఈ క్షణం నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే. ఆల్ ది బెస్ట్. మీరు ఇది ఒప్పుకోకుండా ఉండాల్సింది సార్. ఏ, ఇందులో రిస్క్ ఉందని భయమా? రిస్క్ను మించిన డేంజర్ ఉంది సార్. ఉండనివ్వు. నాకు రిస్క్ కొత్త కాదు, డేంజరు కొత్త కాదు. దివ్య మ్యామ్ మీ కొత్తే కదా సార్. ఈ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయాలంటే దివ్య మ్యామ్ను దాటాలి. అదే కష్టం సార్. నాకు దివ్య కొత్త కాదు, దివ్యకే బిజినెస్ కొత్త. దివ్య లాంటి వాళ్ళని ఎంతో మందిని ఫేస్ చేశాను. నాలాంటి వాడిని దివ్య ఎప్పుడు చూసుండదు. దివ్యకే కష్టం. కానీ సార్, మీకు దివ్య మ్యామ్ గురించి పూర్తిగా తెలియదు. తెలుసుకుందాం. అందుకేగా ముందు బొకే ఇచ్చాను, ఇప్పుడు టాస్క్ ఇవ్వబోతున్నాను. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవుడా, వీళ్ళిద్దరికీ బెట్టింగ్ డీల్ ఇవ్వమని శశి మేడం అడిగితే బెట్టింగ్ డీల్ ఇచ్చావేంటయ్యా? చారుకే సారా? సార్ వస్తున్నా. ఏంటి మేడం మీరు చెప్పేది? ఆ చాణుక్య సామాన్యుడు కాదు అకెళ్ళ. వాడు దివ్యని కలవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉంది. ఇంతసేపు వాడి గురించి ఆలోచించాను. జీరో స్థాయి నుంచి వాడు ఈ స్థాయికి వచ్చాడు అంటే వాడి తెలివితేటలు ఎంత పదునైనవో అర్థమవుతుంది. ఆ పదునికి దివ్య బలి కావడం ఖాయం. అంటే ఏంటి మేడం? ఆ చాణక్య దివ్యాని ఏం చేయబోతున్నాడని మీరు అనుకుంటున్నారు? మునిగి చచ్చిపోతావా? ఈత నేర్చుకుని ఒడ్డున చేరుతావా? మరీ సముద్రంలో ఈత నేర్చుకోవడం కొంచెం కష్టం మేడం. అలాగని అందులో మునిగి చావడం అస్సలు ఇష్టం లేదు.
అయినా ప్లాన్ ఏంటో చెప్పకుండా ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు మేడం? నువ్వు చెప్పిన 3 ఆన్సర్లలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? నరకం. ఆకలిని చంపుకోలేని నువ్వు ఇష్టమున్న ఫుడ్ని తినలేవు, ఊపిరిని వదల్లేవు, గాలి కోసం ప్రయత్నించకుండా ఉండలేవు, సముద్రంలో మునిగిపోలేవు, ఒడ్డుని చేరుకోలేవు. బతుకుకి చావుకి మధ్య ఉండేదే నరకం. బతకాలన్న ఆశ, చస్తాను అన్న భయం మనిషిని కంప్రెస్ చేస్తాయి. చాణక్య వల్ల దివ్య అలా కంప్రెస్ అవ్వబోతోంది.